వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. నన్ను బెదిరిస్తున్నారంటూ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాపై లావణ్య ఫిర్యాదు చేస్తే తమ కుటుంబాన్ని బెదిరించి తమపైనే తిరగబడిందిరా సామి అని అంటోంది నటి మాల్వి. తప్పుడు ఆరోపణలు చేస్తూ లావణ్య పరువు తీస్తోందంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారామె. ఆధారాలు చూపించాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారామె. లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో మాల్వి మల్హోత్రా, వీళ్ళ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. రాజ్ తరుణ్ జీవితంలోంచి వెళ్లిపోవాలంటూ తనను మాల్వి కుటుంబం బెదిరిస్తోందని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆమెపై తిరిగి కంప్లైంట్ చేశారు నటి మాల్వి మల్హోత్రా. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తమ కుటుంబం పరువు తీస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారామె. లావణ్య తనపై చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం అంటున్నారు నటి మాల్వి మల్హోత్రా. తమ కుటుంబంలో ఎవరూ కూడా లావణ్యను బెదిరించలేదని, లావణ్యే తమ కుటుంబాన్ని బెదిరించిందని, తన తల్లిదండ్రులకు ఫోన్లు చేసి టార్చర్ చేసిందని ఆరోపిస్తున్నారు మాల్వి మల్హోత్రా. లావణ్య అసలు ఎందుకు అలా చేస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. అసలు తమ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు లావణ్యకు ఎలా వచ్చాయంటూ నిలదీస్తున్నారామె. She got my parents' number. She threatened my dad that you don't know how to raise your kids and all bullshit and abusive messages. And that day I got very angry and I called Raj that this is not right. Whatever is happening, please don't call me because I don't want unnecessary stress in my life. So I stopped talking to Raj for 6 months. రాజ్ తరుణ్ తన సహనటుడు మాత్రమే అతనితో కలిసి నటించా, సినిమా ప్రమోషన్ల గురించే అతనితో టచ్ లో ఉన్నా అంతకుమించి రాజ్ తరుణ్ గురించి తనకేమీ తెలియదంటున్నారు మల్హోత్రా. లావణ్య ప్రవర్తన వల్ల రాజ్ తరుణ్ తో మాట్లాడడం కూడా మానేశానంటున్నారు. తమపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలంటూ డిమాండ్ చేశారామె. Anything wrong, text to her. She is sending all these rubbish messages that sending me to jail, kill me. She is saying that where my brother has written. You just see where my brother has written that will do something to her. He has not written anything wrong to Lavanya. She is writing it. And we have all the evidences. She has texted my father, constantly calling 2 a.m., 3 a.m. to my father. అంతేకాదు రాజ్ తరుణ్ తో గతంలో పనిచేసిన హీరోయిన్లను సైతం లావణ్య అనుమానించిందనేది ఆమె చేస్తున్న ఆరోపణ. ఆమె ఎందుకు అలా చేస్తోందో అర్థం కావడం లేదని లావణ్యపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు మాల్వి మల్హోత్రా.